నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవేపై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. వెటనరీ డాక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ మురళీధర్ గారితో మాట్లాడి మరింత సమాచారం తీసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. కుక్క ఘాట్లకి దారుణంగా బలైపోయినటువంటి సంఘటనలు మనమే ఎన్నో చూసాం హైదరాబాద్ లో కూడాను. అసలు సంబంధం లేకుండా పిల్లోడు ఇంటి లోపల ఉంటే ఇంటి లోపలికి వెళ్ళి మరీ కరిచిన సందర్భాలు ఉన్నాయి. పిల్లోడు మీరు ఇందాకన్నా రోడ్ల మీద పిల్లల్ని ఎందుకు ఒక్కళ్ళనే పంపిస్తున్నారని, పిల్లల్ని ఒక్కళ్ళనే పంపించడం కాదు సార్, లోపల ఇంటి లోపల ఉన్న వాళ్ళని కూడా కరిచిన సందర్భాలు ఉన్నాయి. ఇంటి లోపలికి వెళ్ళి మరి తల్లితో పాటు నడుచుకుంటూ వెళ్తుంటే పట్టుకొని పీకిన సందర్భాలు ఉన్నాయి. ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే ఎనిమల్ ఇస్ ఎనిమల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి నీడ్ టు అగ్రీ దట్ ఎనిమల్ ఇస్ ఎనిమల్. దానికి ఆ ప్రొవొకేషన్ కి వచ్చే సిచ్యువేషన్, బట్ దిస్ ఇస్ నాట్ అ వైల్డ్. ప్లీజ్ అండర్లైన్, stray dogs in the dogs are, they're not wild animals. There may be some situation which may provocate some aggression in that. Then reasons అప్పుడు ఆ గివెన్ సిచ్యువేషన్ రీజన్ ఏమున్నది మీకు తెలియదు, నాకు తెలియదు. మీరు అన్నట్టుగా అది ఇంట్లోకి వెళ్ళి కలుస్తుంది అంటే ఏ డాగ్, యాజ్ పర్ మై నాలెడ్జ్, నేను దాదాపు ఐ మీన్ టు అసోసియేషన్ దిస్ స్ట్రే డాగ్ ఆపరేషన్స్ మోర్ దాన్ 2008 నుంచి ఉన్నాను. సో మా క్యాచర్స్ ఉంటారు, డాగ్ క్యాచర్స్ ఉంటారు. దే హ్యాండిల్ ద స్ట్రే డాగ్స్ విత్ హ్యాండ్స్. చేతితో పట్టుకొస్తారు. అంటే కొత్త డాగ్, కొత్త పరిచయం లేని డాగ్ ని దే గో అండ్ జస్ట్ దే మేక్ సమ్ పెట్టింగ్ అండ్ ఆల్ తీసుకొచ్చి దాన్ని హ్యాపీగా హ్యాండిల్ దగ్గర రాగానే దూతలు చేతిలో పట్టుకొచ్చి వ్యాన్ లో పెడతారు. అంటే వాళ్ళకి అలవాటు కదా, వాళ్ళ డ్యూటీ అది, వాళ్ళ జాబ్ అది చేస్తారు. కొత్త వాళ్ళు భయం. ఇప్పుడు ఈవెన్ నాకు కూడా లేదు సార్, లెట్ మీ ఫినిష్, నాకు కూడా భయం కుక్క అంటే. కొత్త డాగే కదా, కొత్త డాగ్ అంటే ఎవరికైనా భయం వేస్తుంది. వేరే కుక్కను చూస్తే మన ఇంట్లో మనం పెంచుకునే కుక్క అంటే అది వేరే విషయం ఏమి ఉండొచ్చేమో కానీ, జనరల్గా కుక్కను చూడగానే అందరం భయపడతాం. అది మీదకి వస్తుందేమో, కరుస్తుందేమో అని భయం ఉంటుంది. అందులో స్ట్రే డాగ్స్ విషయంలో మరింత భయం ఉంటుంది. సో మీకు క్యాచర్స్కి అలవాటు కాబట్టి, రోజు అదే డ్యూటీ చేస్తారు కాబట్టి వాళ్ళకి భయం ఉండకపోవచ్చు. ఈవెన్ జిహెచ్ఎంసీ వాళ్ళు, మీరు చెప్తున్నారు మీ వాళ్ళ చేతితో పట్టుకొస్తారు, బట్ నేను జిహెచ్ఎంసీ వాళ్ళని, మున్సిపల్ వాళ్ళని తీసుకువెళ్తుంటే ఎన్నో సందర్భాల్లో చూశాను. వాళ్ళు ఒక నెట్ లాంటి దాన్ని తీసుకొని వస్తారు, అందులో వేసి ఇలా తిప్పి నెట్ని తీసుకెళ్లి డాగ్ వ్యాన్ లో విడిచిపెడుతుంటారు. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇంకో దాన్ని క్యాచ్ చేస్తారు. అసలు వాళ్ళని చూస్తే చాలు, అవి దరిదాపులు ఎక్కడ ఉండవు, కిలోమీటర్ దాటి పారిపోతుంటాయి ఆ డాగ్స్ అన్ని కూడా. చూస్తే పారిపోతాయి అవి, ఎట్లా తెలుస్తుందో తెలియదు. ఇంటెలిజెంట్ అనిమల్స్. మన బిహేవ్ బట్టి దే బిహేవ్. మరి ఇంటెలిజెంట్ అంటున్నారు, మన బిహేవియర్ బట్టి అవే బిహేవ్ చేస్తాయి అంటున్నారు. ఇంటి లోపల ఉన్న పిల్లోడు ఏం చేశాడని వచ్చి కరిచేశారు. మరి ఇంటి లోపల ఉన్న పాప నేను అదే అడుగుతున్నాను. మై పాయింట్ ఇస్ దట్ ఇంటి లోపలికి వచ్చి రావడానికి వాట్ ఆర్ ద కండిషన్స్ అనే అది మీరు అనలైజ్ చేయలేదు, నేను అనలైజ్ చేయలేదు. ఆ ఇంటి ఏ డాగ్ ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఒక్కదానికి ఎందుకు పోతున్నా, మిగతా ప్రతి ఇంట్లోకి ఎందుకు పోవట్లేదు స్ట్రే డాగ్స్? ఇప్పుడు స్లమ్ ఏరియాస్ వాళ్ళకి పెద్ద పెద్ద ఇల్లు గానీ లేకపోతే క్లోజ్ చేసుకునే దానికి డోర్స్ కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాంటి కండిషన్స్ లో ఉన్న వాళ్ళ ఇళ్ల లోపలికి వెళ్ళి పడుకున్న ఒక బేబీని కరిచేసినాయి. అక్కడ ఆ పాప చనిపోయింది. ఎవరు బాధ్యులు? అంటే స్మార్ట్ గా వర్క్ చేసే డాగ్స్ అవి కూడా ఆలోచిస్తాయి, బ్రెయిన్ ఉంది వాటికి కూడా అని అంటున్నారు కదా. ఆఫ్ కోర్స్ ఉండొచ్చు. అలాంటప్పుడు ఏమీ చేయని పడుకున్న పాప ఏం చేసిందని ఆ కుక్కెళ్ళి కరిచింది చెప్పండి? అదే అంత ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు పడుకున్న పాప ఏం చేసిందని ఆ కుక్కెళ్ళి కరిచింది? మేడం, సి దట్ ఇస్ ఎనిమల్ ఇంటెలిజెన్స్ వేరే ఉంటుంది. యూజింగ్ దట్ అది చెప్తున్నాను, దాని ఇంటెలిజెన్స్ అనుకుంటున్నాను. బట్ ఆ గివెన్ సిచ్యువేషన్ లో అక్కడ ఏమైంది, వాట్ ప్రొవోక్ ద డాగ్ టు ఎంటర్ ఇన్ టు ద హౌస్ అండ్ బైట్ ద పర్సన్ అనేది దట్ ఎవరు లేరు, అసలు ఎవరు లేరు. వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడో పని చేసుకుంటున్నారు, పాప పడుకుంటుంది. నాకున్న ఎక్స్పీరియన్స్ లో నో డాగ్ విల్ బైట్ అన్నెసెసరీలీ వితౌట్ ఎనీ ప్రొవొకేషన్ ఆర్ వితౌట్ ఎనీ నీడ్ ఫర్ దట్. అరే నడుచుకుంటూ పోతున్నారు సార్, నేను చూశాను. నడుచుకుంటూ పోతున్న పిల్లోడిని పట్టుకుని ఆ పాప మా తల్లిలా పైకి ఎత్తి పట్టుకుంటే కూడా వదలలేదు ఆ డాగ్. వెంట తిరిగి ఆ పాప పట్టుకోవాలని ఎంత ట్రై చేసిందో. బిహేవియర్ మేడం, లక్షల డాగ్ ఉన్నప్పుడు ఒక 2 డాగ్స్ బిహేవియర్ లో డిఫరెన్సెస్ ఉంటాయి. అది ఎందుకు కొన్నిటికి కొన్ని డాగ్స్ ఏమైతుందంటే దే హ్యావ్ ది కాల్ యాజ్ వైసెస్, బ్యాడ్ హ్యాబిట్స్. ఇప్పుడు ఒక వెహికల్ ఒక పైన వెళ్తుంటే వెనకాల చేంజ్ చేస్తుంటాయి. That will become habit for those dogs. వెనకాల పడుతుంటాయి, వాళ్ళు ఏం చేయకపోయినా కూడా వెంట పడతాయి. అది ఒక బ్యాడ్ హ్యాబిట్. అగ్రీ విత్ దట్. అది ఒక బ్యాడ్ హ్యాబిట్. ఒక గివెన్ డాగ్ కి, పర్టికులర్ డాగ్ కి కొన్ని డాగ్స్ ఏమైందంటే ఇట్ బికమ్స్ ఒక హ్యాబిట్, బ్యాడ్ హ్యాబిట్ తయారవుతుంది. మనకు కూడా మనుషులకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నట్టు, అది అడిక్షన్ ఉన్నట్టు కొన్ని డాగ్స్ కి దే విల్ కన్వర్ట్ ఇన్ టు దట్. ఎస్, డెఫినెట్లీ ఉంటాయి.
Okay. Same and దాదాపు almost all human psychology they have. What are the mistakes our people, some criminals are doing? Yes, definitely some kind of aggression. It's not the mind of the knowingly they are doing. మీరు Here ఏమన్నారు సార్? people హ్యూమన్ they సైకాలజీ knowingly అన్నారా, doing the ఉమెన్ crimes. సైకాలజీ అన్నారా? హ్యూమన్ హ్యూమన్ సైకాలజీ అన్నారా? మనుషులు ఓకే మనుషులు సారీ రైట్. ఓకే మనుషుల సైకాలజీ ఉంటుంది. సో ఇఫ్ ఓకే యూ పెట్ దెమ్ గివ్ దెమ్ ఫుడ్ నో, సో ఒక్కసారి చేస్తే వాళ్ళకి విశ్వాసము ఉంటుంది. నేను అనేది ఏంటంటే టాకింగ్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్, గివెన్ సిచ్యువేషన్ లోపల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు. ఆ గివెన్ సిచ్యువేషన్ లో వాట్ ప్రొవోకేట్ దెమ్ టు బైట్ తెలియదు. ఇంకోటి ఇప్పుడు ఏమైతుందంటే ఒక డాగ్ ఒకరిని కలిసరికి దట్ ఈస్ బికమింగ్ నేషనల్ న్యూస్. లేకపోతే మన హైదరాబాద్ అంతా అన్ని ఛానల్స్ కుక్క కలిసింది. బట్ ఎవ్రీ బైటింగ్ డాగ్ ఇస్ నాట్ ఎ రేబిడ్ డాగ్. అదొకటి మీరు హైలైట్ చేయండి. ఏదో స్ట్రేట్ డాగ్ కరిచింది అంటే కదా, మొత్తం కరిచిన ప్రతి డాగ్, కరిచిన ప్రతి బయట కూడా ద మీడియా కానీ ఎవరైనా కానీ పిచ్చి కుక్క కరిచిందని అంటారు. అంతే ఎవ్రీ కదా. డాగ్ బైట్ ఈస్ నాట్ ఎ రేబిడ్ డాగ్. ఎవ్రీ యా డాగ్ బైట్ ఈస్ అది నాట్ ఎ ఐడియా రేబిడ్ ఉంది. డాగ్ బైట్. అందులో అది ఇమ్మీడియట్ గా they might have వ్యాక్సినేషన్ biting చేయించుకుంటే కూడా, అంటే ఎవరికైతే డాగ్ బయట అయిందో వాళ్ళు వ్యాక్సిన్ చేయించుకుంటే కూడా వాళ్ళకి రేబీస్ వచ్చే వ్యాధి తగ్గే ఒక అసలు అంటే రాకపోవచ్చు, అసలు రేబీసే రాకపోవచ్చు. ఇమీడియట్ గా కనుక రెస్పాండ్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళి సరైన ట్రీట్మెంట్ జనరల్ గా తీసుకుంటే. రేబీస్ ఎట్లా ఉంటుందంటే, ఒక రేబిడ్ డాగ్ ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన డాగ్ అది ఇంకో డాగ్ ని గడిచింది అంటే ఆ డాగ్ నుంచి ఆ డాగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే ఓన్లీ బై ఎయిర్ కానీ లేకపోతే పక్కన తిరిగితే కానీ రాదు. యా యా ఇంకోటి కరిచిన డాగ్ కి రేబీస్ వ్యాధి లేదనుకోండి, అది ఆ డాగ్ స్ప్రెడ్ అయ్యే క్వశ్చనే లేదు. రేబీస్ స్ప్రెడ్ అయ్యే క్వశ్చనే లేదు. ఓన్లీ రేబీస్ ఉన్న డాగ్ బిహేవియర్ టోటల్ డిఫరెంట్ గా ఉంటుంది. దాన్ని చూడగానే ఎవరైనా గుర్తుపట్టేస్తారు. అది కాకపోతే కరిచిన ప్రతి డాగ్ బైట్ ఈజ్ నాట్ ఎ రేబిడ్ డాగ్ బైట్. సో అందరు దానికి నిన్నట్టు గెట్ ప్యానిక్. అది కరిచినప్పుడు మనకు అటువంటి డాగ్స్ డెఫినెట్ గా జిహెచ్ఎంసీ కానీ కార్పొరేషన్ కానీ దాన్ని తీసుకొచ్చి ఒక 10 రోజులు పెట్టుకొని వీ నీడ్ టు అబ్జర్వ్ ద డాగ్ వెదర్ ఇఫ్ ఇట్ ఎనీ రేబిడ్ డాగ్ ఏమైనా సస్పెక్ట్ అయి ఉంటే, దాన్ని ఇన్ఫెక్ట్ అయి ఉంటే 10 days లో చచ్చిపోతుంది. సో అటువంటి డాగ్స్ ని తీసుకొచ్చి మన షెల్టర్ లో పెట్టి 10 days అబ్జర్వ్ చేయాలి. ఓకే ఒకవేళ చనిపోతే మాత్రం వీ నీడ్ టు గివ్ ద ఇమ్యునోగ్లోబులిన్స్. మనుషులకు ఇమ్యునోగ్లోబులిన్స్ అని ఉంటాయి. ఈ రేబీస్ యొక్క ఇమ్యునోగ్లోబులిన్స్ హాఫ్ డోసు ఎక్కడ సైట్ ఆఫ్ ద బైట్ దగ్గర ఇస్తాము, ఇంకా హాఫ్ డోసు అది ఇస్తాము. సో దట్ టు ప్రొటెక్ట్ ద పీపుల్. ఓకే ఓకే అది కంపల్సరీ ఇమ్యునోగ్లోబులిన్స్ అనేది చాలా మంది తెలియదు. సో ఓన్లీ ఒక టీకా వేసుకుంటే చనిపోతుంది అనుకుంటే కూడా సరిపోదు. ఒకవేళ రేబిడ్ డాగ్ సస్పెక్షన్ ఉంటే పోస్ట్ బైట్ కోర్స్ తీసుకున్నా కూడా దట్ ఇస్ నాట్ ఎనఫ్. ఓకే అలాంగ్ విత్ పోస్ట్ బైట్ కోర్స్ తో పాటుగా ఇమీడియట్ గా ఎవరికైనా మనుషులకు ఇఫ్ ఇట్ సస్పెక్ట్ డాగ్ నో 10-15 మందిని వరుస కరుస్తుంది, దాని ఒక కంట్రోల్ లేదు, ఆ డాగ్ కంట్రోల్ లేదు, దాని నడక సరిగ్గా లేదు, నోట్ల నుంచి బ్లీడింగ్ వస్తుంది, అది మట్టిని కరుస్తుంది, రాళ్ళని కరుస్తుంది, కట్టలు కరుగుతుంది. సో ఈ బిహేవియర్ చూసుకున్నప్పుడు, ఆ బిహేవియర్ తో ఉన్నప్పుడు అటువంటి డాగ్ ఎవరైనా కరిచి ఒకరిని కరవద్దు, ఇక వరుసగా ఎవరి దారిలో వస్తుంటే కరుచుకుంటూ పోతుంటది. సో అటువంటి డాగ్ ఉన్నప్పుడు దట్ ఈస్ కంపల్సరీ ద డాగ్ టు బి క్యాప్చర్డ్ అండ్ పుట్ ఇట్ అండ్ అబ్జర్వేషన్. ఆ ఎవరైతే కరిచి ఉంటుందో ఈ బిహేవియర్, ఈ యొక్క సిమ్టమ్స్ ఉన్న డాగ్ ఎవరైనా కరుస్తుందో ఇమీడియట్ గా మీరు ఇమ్యునోగ్లోబులిన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సిందే. దాంతో పాటుగా పోస్ట్ బైట్ ఎక్స్పోజర్ డాగ్ కోర్స్ కూడా తీసుకోవాలి. అప్పుడే కానీ దే కెన్ బి సేవ్డ్. లేకపోతే ఓన్లీ మనము పోస్ట్ ఎక్స్పోజర్ కోర్స్ ఒక్కటి తీసుకుంటే సరిపోదు. ఇమ్యునోగ్లోబులిన్స్ ఆర్ మస్ట్. ఇది చాలా మందికి తెలియదు, చాలా మందికి. సో ఇమ్యునోగ్లోబులిన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి ఇఫ్ యూ సస్పెక్ట్ ఫర్ ద రేబిడ్ డాగ్ బైట్ అన్నప్పుడు. సో కమింగ్ టు ద పాయింట్, బట్ మనది ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్ లోనే దాదాపుగా ఒక 20-30 సంవత్సరాల నుంచి ఎనిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేస్తూనే ఉన్నాం. బట్ ఏమవుతుందంటే ఈ ఎనిమల్ బర్త్ కంట్రోల్ ఫస్ట్ ఉన్న పాపులేషన్ ఎంత, ఒక 100 డాగ్స్ ఉంటే 100 డాగ్స్ ని మనం ఎంత పీరియడ్ పెట్టుకొని ఆ పీరియడ్ విత్ పీరియడ్ లోపల చేయగలిగితేనే అది సక్సెస్ అవుతుంది ప్రోగ్రామ్. ఇది ఎనీ గివెన్ సిచ్యువేషన్ లో ఒక 100 డాగ్స్ ఉన్నాయి అనుకుంటా జిహెచ్ఎంసీలో, 100 డాగ్స్ ని మనం ఎంత 1 month లో చేస్తున్నామా, 2 months లో కంప్లీట్ చేస్తామా, 1 year లో కంప్లీట్ చేస్తామా, ఇలా పెట్టుకొని దానికి కంప్లీషన్ కి షార్ట్ పీరియడ్ డిసైడ్ చేసుకొని ఆగకుండా కంప్లీట్ గా చేసుకుంటూ పోతే డెఫినెట్ గా స్లోగా ఈ పాపులేషన్ పోతుంది. ఆ వాక్యూమ్ అనేది క్రియేట్ కాదు, వేరే డాగ్స్ రావు. సో అప్పుడు స్లోగా ఇవే ప్రొటెక్ట్ చేస్తుంటాయి వార్డ్స్ అండ్ స్ట్రీట్స్ ని. సో డెఫినెట్ గా ఇట్స్ గోయింగ్ టు బి కంట్రోల్డ్. బట్ వాటి ఉన్న కూడా ఎనీ దగ్గర ఉన్నా కూడా ఎవరైనా కానీ చుట్టుపక్కల డాగ్స్ ఉన్నాయంటే జస్ట్ బీ ఫ్రెండ్లీ విత్ దెమ్, దే విల్ నాట్ బైట్ ఎనీ పీపుల్. దట్ మచ్ ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. బికాస్ ఎవరైనా కాలనీ ఉన్నారంటే మీరు కాలనీ, అప్పుడు సపోజ్ ఒక స్లమ్ ఏరియాలో ఉంది, స్లమ్ ఏరియాలో ఒక డాగ్స్ ఉంటే కొంచెం ఫుడ్ పెట్టండి, కొంత వాటర్ వేయండి. అవి మీ పిల్లల్ని అవే కాపాడుతాయి, మీ మనుషులు అవే కాపాడుతాయి.
చేస్తున్నాం. సార్ స్లమ్ ఏరియాస్ లో That will be ఫుడ్ introspective. వాళ్ళు తినేదానికే ఇబ్బంది ఉంటది, ఇంకా వాళ్ళు కుక్కలకి ఏం పెడతారు ఒకటి. మేడం ఇంకొకటి లేదు చాలా మేడం, చాలా చోట్ల చూసాం సార్, కుక్కలకి ఫుడ్ పెట్టిన వాళ్ళని కూడా కరిచిన సందర్భాలు మాకు తెలుసు, మేము చూసాం చాలా. మేడం 1 or 2 దట్ ఈస్ ఎక్సెప్షనల్ కేసెస్. అదే అంటున్నాను, డాగ్స్ ఉంటాయి లేదంటలేదు, డాగ్స్ బయటింగ్ కొన్ని దగ్గర అవుతున్నాయి. బట్ కంపేర్టివ్లీ హైదరాబాద్ లో 4 lakhs డాగ్స్ కి హౌ మెనీ డాగ్ బైట్స్ ఆర్ హ్యాపెనింగ్, హౌ మెనీ ఎంతమంది చనిపోతుందని చెప్పండి. ఎప్పుడో ఒకసారి ఇన్సిడెంట్ అవుతుంది. మనం అట్లా అనుకుంటే టేక్ ద రోడ్ యాక్సిడెంట్స్. కరోనా కన్నా ఎక్కువ రేట్ పీపుల్ దే డైయింగ్ ద రోడ్ యాక్సిడెంట్ ఎవ్రీ డే. ఒకసారి మీ అది తీయండి, దాంతో కంపేర్ చేస్తే దిస్ ఇస్ నథింగ్. ఇప్పుడు డాగ్ వచ్చింది కాబట్టి దట్స్ నో వన్ ఇస్ టాకింగ్ అబౌట్ దెమ్, దే డోంట్ హావ్ ద స్పీచ్ అండ్ ఆల్ బికాస్ వీఆర్ టాకింగ్ వాట్ ఎవర్ వీఆర్ టాకింగ్, బట్ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఆ సిచ్యువేషన్ రావడానికి ఉన్న బ్యాక్ ఎండ్ రీజన్స్ ఏంటి, వాటికి కండిషన్స్ ఎందుకు వస్తున్నాయి, దానికి ఏమైనా అడ్రస్ చేయడానికి మనం ఏమైనా ఎఫర్ట్స్ పెడుతున్నామా? నో. సర్లేండి సార్, హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న స్ట్రే డాగ్స్ మొత్తాన్ని తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర వదిలి పెడతాం, వాటిని జాగ్రత్తగా చూసుకోండి సార్. డెఫినెట్ గా మేడం. నేను అనేది అంటే ఎవ్రీ కాలనీ లోపల మీకు చేతనంత వరకు ఎవరు నో వన్ ఈజ్ ఆస్కింగ్ టు ఫీడ్ ద డాగ్స్ ఫ్రమ్ దేర్ ఓన్ ఫుడ్. నీ దగ్గర ఇంట్లో మిగిలిన ఫుడ్ నే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, కవర్ వేసి పంపిస్తున్నాము, ఆ కవర్ నుంచి డస్ట్బిన్ లెక్క వెళ్తుంది, డస్ట్బిన్ నుంచి గోయింగ్ టు ద డంప్ యార్డ్స్. బట్ ఎర్లియర్ అట్లా ఉండకపోతుండే, మనం తీసుకోవడం బయట ఒక చిన్నగా ఎవ్రీ మీరు గుర్తుపేసి తెలుసుకోండి, 15-20 years బ్యాక్ ఎవ్రీ ఇంటి ముందు చిన్న ఎక్కడ బండ ఉంటుండే, ఎవరైనా అన్నం మిగిలిన తీసుకుని బండ మినేసేవాళ్ళు. సో దట్ వాజ్ అవర్ కల్చర్, దట్ ఈస్ ఫర్ ద స్ట్రే డాగ్స్, దట్ వాజ్ స్ట్రే ఎనిమల్స్. అది ఆవు వచ్చి తింటుందా, బర్రె వచ్చి తింటారా, లేకపోతే డాగ్ వచ్చి తింటారు కదా. అట్లీస్ట్ మన దగ్గర ఉన్నది మిగిలింది అక్కడ. ఇప్పుడు ఏం చేస్తున్నాం మేడం, ఎంత డాగ్ ఫుడ్, హౌస్ వేస్ట్ ఫుడ్ గోయింగ్ ఇన్ టు ద దీనికి చూడండి, సాలిడ్ వేస్ట్ ఎంత పోతుంది ఒక్కసారి చూస్తే మన కళ్ళు తిరిగిపోతాయి. ఆ సాలిడ్ వేస్ట్మెంట్ కు పోతున్న హౌస్ వేస్ట్ ఫుడ్ కానీ పెడుతుందంటే మనం ఎవరు ఇది డాగ్స్ కోసం ఏమీ చేయక్కర్లే, అవే హ్యాపీగా తిని ఇంకా ఉంటాయి, దాని పని అవి చేసుకుంటూ ఉంటాయి. మనం తెలిసి ఒక క్రైమ్ చేస్తాము, వాటికి తెలియకుండా ఒక గివెన్ సిచ్యువేషన్ లో కొన్నిసార్లు కొన్ని డాగ్స్ కి ఒకటి వైసెస్ అంటాము, వి కాల్ ఎస్ వైస్, బ్యాడ్ హ్యాబిట్ లాగా కొన్ని క్రియేట్ అయితే చేజ్ దెమ్. అదొక బ్యాడ్ హ్యాబిట్. వాటికి చేజింగ్ అ పర్సన్ హూ ఇస్ మూవింగ్ దట్స్ అ బ్యాడ్ హ్యాబిట్. ఆ బ్యాడ్ హ్యాబిట్ ని మనకు కూడా చాలా బ్యాడ్ హ్యాబిట్, స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ, మనకి ఎన్నున్నా ఎన్ని చెప్పినా ఎన్ని అడిచినా పెద్ద సిగరెట్ డబ్బులు ఇంత రాసినా కూడా వి డూ దట్ అని చెప్పి తెలిసి మనం కూడా స్మోక్ ఐ డై అని తెలిసి మనం చేస్తూ ఉంటాం. బట్ దే ఆర్ డూయింగ్ దిస్ బ్యాడ్ హ్యాబిట్ దిస్ బై సీయింగ్ అదర్ డాగ్, దే ట్రై టు ఫాలో దిస్ డాగ్. సో అట్లా ఒక బ్యాడ్ హ్యాబిట్ డెవలప్ అవుతుంది కాబట్టి దే ట్రై టు చేస్ ద పీపుల్. అండ్ అట్ ద సేమ్ టైమ్ అండ్ ది బైటింగ్ అనేది దేర్ షుడ్ బి డెఫినెట్ గా హిడెన్ రీజన్స్ ఆర్ దేర్. ఆ ఒక గివెన్ సిచ్యువేషన్ లో ఉంటాయి. ఆ హిడెన్ రీజన్స్ ని ఎవరు, ఏ న్యూస్ అనలిస్ట్ కానీ అది ఎందుకు వచ్చింది అనే కోణంలో ఎవరు కూడా దాన్ని ఒక అనలైజ్ చేసి మీరు న్యూస్ రాయరు. మీరు రాసే న్యూస్ కానీ ఎవరైనా చెప్పేది ఎట్లుందంటే డాగ్ వచ్చింది, పిల్లోడు ఇదైపోయింది అంతేగాని ఆ డాగ్ కలవడానికి గల బ్యాక్ ఎండ్ రీజన్స్ ఏమున్నాయి అనేది కొంచెం కన్నా మనం ఎఫర్ట్ పెట్టి చూడగలితే, సో మిగతా డాగ్స్ కి ఆ ఎఫర్ట్ మనం అడ్రస్ చేయగలితే డెఫినెట్ గా దే వోంట్ బి ఎనీ సచ్ సిచ్యువేషన్స్. దిస్ ఇస్ మై ఒపీనియన్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి విశ్లేషణ, థ్యాంక్ యూ సో మచ్ సార్.